ఆర్డర్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ ఇది ఉంది. ఓకే, while I'm creating with sold to party 6100, whatever it is the customer, you can choose 101062, not 101062. I don't think so. This one minute. Take it this number 610053. Material వచ్చేసి ఇది 4 గ్యాస్ స్టవ్ సిరీస్ 4 1 యూనిట్ ఇస్తున్నాను. ఇస్తుంటే we are getting error. Document has no checking group, material master plant data అంటుంది. అది could be the reason. ఉంటుంది మెటీరియల్ మాస్టర్ లో ప్లాన్ డేటా ఇవ్వాలి. మెటీరియల్ మాస్టర్ లో ప్లాన్ డేటా ఉంది. మెటీరియల్ మాస్టర్ లో ప్లాంట్ డేటా ఉంది. ఏమై ఉంటుంది? ఎవరికి ఐడియా లేదా? ఓకే, లెట్ మీ సీ. ఇంకొక వేలో వెళ్ళి చూస్తా. ఉంది డేటా ఉంది, డేటా ఉంది. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే అంతా ఉంది. అంతా ఉంది. ఇంకెక్కడో ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందో అర్థం కావట్లేదు. దీన్నే పట్టుకొని కూర్చోండి అక్కడ నుంచి. ఇక్కడ సార్ మెటీరియల్ మాస్టర్ లో అవైలబిలిటీ చెక్ ఉందో లేదో చెక్ చేశారా? చేశానండి, ఉంది. అది బేసిక్ చెక్ కదా. ఎస్ సార్. ఉంది ఉంది. ఓకే,
నాకు రాలేదు మరి మనకి కనపడలేదు అది. ఇది ఆల్రెడీ ఉంది. Strange entries. I don't understand where it is that error coming. అన్నీ ఉన్నాయి. In category 10. 41 ఉంది, క్లియర్ గానే ఉంది. ఇంకెక్కడ ఉంది తెలుసా? It's making me irritate. I don't know. Define ఇందులో కూడా ఉంది, డిటర్మినేషన్ లాజిక్ లో కూడా ఉంది, చెకింగ్ రూల్ కూడా అప్డేట్ అవుతుంది. ఇంకెక్కడ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? No entry? How come? What is this updating for back orders? Back orders not required. Let me check once again. Receive and on the window. Why? దీంతో ఏ పని లేదు అసలు. అక్కడ చెకింగ్ రూలే యాక్టివేట్ అవ్వనప్పుడు ఇవన్నీ ఎందుకు చెక్ చేస్తున్నాను నేను? అన్నీ ఏం చెక్ చేయక్కర్లేదు కదా. మరి ఎలా ఎందుకు వస్తుంది ఇక్కడ? ఉన్నాయి ఏమన్నారు? ఇంకొకటి, యా ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ చేయనివ్వట్లేదు నన్ను. ఏంటంటే అది OVL2 ఈ కోడ్ కదా. OVL2లో న్యూ ఎంట్రీ 01001 ZBAJ. This is fine. I'm entering. ఓకే, ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, కావాలని డిలీట్ చేశానులే.
ఇక్కడ ఎంటర్ చేసినా కూడా ఇక్కడ షిప్పింగ్ పాయింట్ రావట్లేదు. ఇక్కడికి ఎంటర్ చేసినా కూడా షిప్పింగ్ పాయింట్ రావట్లేదు. ఏమై ఉండొచ్చు? ఇక్కడికి ZBAJ అంటే లేదని చెప్తుంది. షిప్పింగ్ కండిషన్స్ 01 లోడింగ్ గ్రూప్ ప్లాంట్ ZBAJ స్టోరేజ్ లొకేషన్ ఇస్ నాట్ డిఫైన్డ్ అంటుంది. మేబీ మనం ఏమై ఉంటుంది, నాకు ఎలగట్లేదు, మైండ్ పని చేయట్లేదు, అందుకని అడుగుతున్నాను నేను. అసైన్మెంట్ డెఫినేషన్ అక్కడ ఆర్డర్ రన్ చేస్తున్నప్పుడు ఇంకో టర్మ్స్ FOB కదా సార్. దాట్స్ ఓకే, ఇంకో టర్మ్స్ సార్ నా లీస్ట్ బాదర్ కదా. ఓకే FOB అనే రూల్ ఏం లేదు కదా, ఏదైనా ఇవ్వచ్చు, కస్టమర్ డిపెండ్స్ కదా అది. మెయింటైన్ లోడింగ్ గ్రూప్స్, మెయింటైన్ లోడింగ్ పాయింట్, మెయింటైన్ షిప్పింగ్ పాయింట్, డిఫైన్ మెటీరియల్ మేనేజ్మెంట్ లో స్టోరేజ్ లొకేషన్ ZBAJ, కరెక్ట్. ZBAJ స్టోరేజ్ లొకేషన్ ఉంది. No issues, not identified any issue, not able to identify any issue. ఇంకెక్కడ పోయి ఉంటుంది? డెఫినిషన్ లో షిప్పింగ్ పాయింట్ ఉంది, అసైన్మెంట్ లో ఈ స్టెప్ నేను చేయలేకపోవటం, అదే అర్థం కావట్లేదు ఇప్పుడు. కాంబినేషన్ 01 ZBAJ నాట్ ఎలోడా, ఇది ఎలా? ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉంది? BAJ okay, 1 minute, we'll bypass this one. We'll see. I'll bypass the shipping point. Instead of going this way, I'll just give ZBAJ to ZBAJ. ఇది ఎలా ఉంది రైట్. bypass చేద్దాం, bypass చేసి చూస్తా. bypass, take it bypass. నో, bypass చేస్తున్నా కూడా తీసుకోవట్లేదు, ఇంకేదో ఎర్రర్ ఉంది, చూపించట్లేదు, మనకి చెప్పట్లేదు, ఎర్రర్ చెప్పట్లేదు. ZBAJ నో, ఎర్రర్ చేయట్లేదు. స్టిల్ ఓకే, లెట్ మీ డిలీట్ దిస్, సేవ్ ఇట్. నో, అసలు అది లేకపోతే షిప్పింగ్ పాయింట్ లేదని చెప్పి మనకి ఎర్రర్ త్రో చేయాలి, అది చేయట్లేదు, ఆ పని చేయట్లేదు ఇది. ఆ పని చేయట్లేదు. అసలు ఫస్ట్ సెర్చ్ లో ఇది ఉందా లేదని చెప్పి, ఉందని చెప్పి నాట్ పాసిబుల్, నో పాసిబుల్ ఎంట్రీస్. కండిషన్స్ లోడింగ్ గ్రూప్ ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ నాట్ డిటర్మైన్డ్. ఇక్కడ ప్లాంట్ కంపెనీ కోడ్ స్టోరేజ్ లొకేషన్ అసైన్మెంట్ ఉండదు. సారీ, స్టోరేజ్ సేల్స్ ఆర్గనైజేషన్ ప్లాంట్ అసైన్మెంట్. ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్ ప్లాంట్ అసైన్మెంట్ ఉండకపోతే అసలు మెటీరియల్ స్టాకే రానివ్వదు ఆ అసైన్మెంట్ లేకపోతే. ఇక్కడ దాకా రావడం ఎందుకు చూద్దాం. ప్లాంట్ అను కంపెనీ కూడా అసైన్మెంట్ ZBAJ ఉంది కదా.
ఈ అసైన్మెంట్ కూడా ఉంది, ప్లాంట్ కంపెనీ కూడా అసైన్మెంట్ రెండు ఉన్నాయి. స్టిల్ ఎర్రర్ ఉంది. నో మెటీరియల్ మేనేజ్మెంట్, నో లాజిస్టిక్ జనరల్, షిప్పింగ్ పాయింట్ ప్లాంట్ కూడా అసైన్ చేసే ఉంది. ఎవరైనా ఇక్కడ ఎంటర్ చేశారా ఏంటి? 1 ఎంట్రీలు. నో, వేరే నెంబర్ ఎంటర్ చేస్తే అది బయటికి తన్నేది పర్టికులర్. Oh no, not getting idea. Okay, I'll park it anyhow. Okay, I'll check myself. కొంచెం ఓపిక కూర్చుంటే అయిపోద్ది, ఎక్కడో ఇష్యూ ఉన్నట్టు ఉంది. లో నేను మార్చాలా సెట్టింగ్స్? లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్ మళ్ళీ ఏమన్నా ఓకే, ఎటేటో తిరిగి వస్తుంది మైండ్, అయితే ఎటేటో వెళ్ళి చూడమంటుంది. షిప్పింగ్ చేయకూడదు. No. ఇది మనం ఆల్రెడీ చేసి వస్తాం. ఇందులో చేసేది ఏముంది? 01001 సారీ, లోడింగ్ గ్రూప్ ప్లాంట్ ఏంటి, ZBAG, స్టోరేజ్ లొకేషన్ ZBAG. ఎందుకు చేయాలి ఇది? ఇది అవసరం లేదు. స్టోరేజ్ లొకేషన్ స్పెసిఫిక్ షిప్పింగ్ పాయింట్ ఇది అక్కర్లేదు అసలు. చేస్తే ఎట్లా? ఇది చేస్తే ఉండదు ఇది, ఎందుకంటే స్టోరేజ్ లొకేషన్ స్పెసిఫిక్ గా ఎప్పుడు మనం షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ చేయాలి. డెలివరీ టైప్ కనెక్ట్ అవుతుంది. ఈ సెటప్ ముట్టుకోము, ఎందుకంటే ఇది అవసరం లేదు. ఆ స్పెసిఫిక్ గా మనం ఏం చెయ్యట్లేదు. ఇది మనకి తెలిసిన టీ కోడ్, ఇది OVL స్టాండర్డ్ సెటప్. ఇది మార్కెటింగ్ అసలు మెయింటైన్ చేయకపోయినా పర్లేదు. వై ఇట్ ఈస్ షోయింగ్? దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. ఎక్కడ మెయింటైన్ చేయకపోయినా పర్లేదు, అలాంటిది
మెయింటైన్ చేయకపోయినా మెయింటైన్ చేయలేదని చెప్పాలి, అది చెప్పట్లేదు మనకి. ఎర్రర్ ఉంది ఇంకా, సరేలే వదిలేయండి, చూస్తాను ఒకసారి. లెట్ మీ క్రియేట్ మై సెల్ఫ్ ZBAJ, 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 ZBAJ R7. Okay. Okay. PC. I am creating. Okay. Okay. ZBAJ 0 0 not 0. Groups 01 001 001 and the margin. Storage, pricing, and enter and save. Let me OVL2 new entry 01001 ZBAJ ZBAJ. Okay, save it. Save it. Okay, let's see. This material number is 5006665. MM0, no. ఏంటంటే A01 exports will see. ఏం లేదు మెటీరియల్కి స్టాక్, బట్ ఓకే, ఎర్రర్ రాకూడదు, ఎర్రర్ వస్తుంది. ఇంకెక్కడ ఉంది అయితే మెటీరియల్ కన్నా పైన ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మీ ముందే మెటీరియల్ మెయింటైన్ చేశాను నేను కదా. షెడ్యూల్ లైన్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? షెడ్యూల్ లైన్స్ దాకా వెళ్ళట్లేదు ఫస్ట్ డేటా. అవునవును, అంత దూరం వెళ్ళట్లేదు. షెడ్యూల్ లైన్స్ లోకి వెళ్ళడానికి కన్ఫర్మేషన్ కావాలి. అక్కడ దాకా వెళ్ళాలంటే నేను ఏ ప్లాంట్ నుంచి పిక్ చేసుకోవాలి, ఏ షిప్పింగ్ పాయింట్ నుంచి డేటా తెచ్చుకోవాలో చెప్పలేకపోతుంది సిస్టమ్. ఇక్కడ అది ఆన్సర్ ఇవ్వలేకపోతుంది. అది ఎక్కడో తంతుంది మన్ని, ఆ ఎక్కడ తంతుందో అర్థం కావట్లేదు. అది OVL3 సెటప్స్ ని డిలీట్ చేస్తాను అన్నాడు. 0 ZBAJ 01. Okay, let me ZBAJ setups, let me delete this. Okay, deleted one entry ZBAJ. Okay, now let me run again. ఒకసారి రన్ చేసి చూద్దాం, ఎందుకంటే అడ్జస్ట్ చేస్తుందా అంటే ఈ ఒక్కదానికి ఎలా వస్తుంది, మళ్ళీ మిగతా వాడికి ఏం లేదు. స్టిల్ ఏమై ఉంటుంది, ఎవరికి ఐడియా లేదా? సరే నేను వెళ్ళిపోతున్నాండి, ఇంకోటి చేద్దాం, మన పని చేసుకున్నాం. ఏం లేదు, సారీ, ఎర్రర్ ఏదో కంటిన్యూస్ గా నెంబర్ ఏళ్ళు తినేస్తున్నాను, అందుకని దాదాపుగా 1 hour నుంచి చెక్ చేస్తున్నాను, దొరకట్లేదు ఆన్సర్. కొంచెం ప్లాంట్ కంపెనీ కొట్టి సెటప్ ఉంది, నేను దాన్ని డిలీట్ చేయకూడదు.
డిపెండెన్స్ ఉంటాయి, అది ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ZBAJ. Country of plant differs from okay, let me see. ఏంటి ఏదో జరిగిందంట, ఒక నిమిషం అన్నాడు. డెఫినేషన్, ఫినాన్షియల్ సెట్టింగ్, కంపెనీ కోడ్, ఎడిట్ కంపెనీ కోడ్, ZBAJ, India, clear. Address, India. Okay. Where is the plant? Fine plant. ZBAJ. Come on. Okay. Factory calendar, India. First of all, address. Oh my God. Address is the plant address is the ఓకే. ఇప్పుడు ట్రై చేయనివ్వండి. ప్లస్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ప్లాంట్ లో వచ్చి కూర్చుంది. చూసారా, చిన్న మిస్టేక్ వచ్చిపోతుంది. సిస్టమ్ అర్థం కావట్లేదు దానికి, ఎక్కడి నుంచి పిక్ చేయాలో, ఏ అడ్రస్ నుంచి తీసుకోవాలో అర్థం కాలేదు దానికి. Getting point, maybe I'll change the material. 1 minute. Let me say maybe non-material can be. Perfect kada. Sir. Be careful, OVL3. While entering the data, that is what I am trying to say. ఎక్కడైనా డేటా మిస్ చేస్తే ముందుకెళ్తే సిస్టము అర్థం చేసుకోలేదు, పాపం చచ్చిపోతుంది అసలు. షిప్పింగ్ పాయింట్ ZBAJ, shipping conditions ZBAJ, ZBAJ. Okay, sorry, at least okay, you understand, no? Something you learned. Okay, happy na andaru? No problem. ఒక ఇష్యూ తెలుస్తుంది కదా, అడ్రస్ మెయింటైన్ చేయకపోతే ఎక్కడో తంతుంది అది మనకి. షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ కూడా చేయనివ్వట్లేదు అడ్రస్ మెయింటైన్ చేయకపోతే. మీరు అడ్రస్ ఫ్యాక్టరీ క్యాలెండర్ మెయింటైన్ చేయకపోతే తెలుసా? డూ రిమెంబర్ దట్. ఓకే, ఎనీహౌ విల్ లెర్న్ సంథింగ్. నాకు కూడా తెలియదు ఆ విషయం, అంటే మనం ఇప్పుడు మిస్ చేయం కదా. నేను కూడా ఇప్పుడు నేను ఎవరు మిస్ చేయం కదా. ప్లాంట్ అడ్రస్ ఫిట్టింగ్ చేయాలి అని చెప్పి చెప్తాము, ఎందుకు చేయమో చూడడం కదా. చేయకపోతే ఏమవుద్దో చూడలేదు ఇంతవరకు ఎప్పుడు. ఈ ఇష్యూ రియల్ టైమ్ లో రాదు, ఎందుకంటే ప్లాంట్ అడ్రస్ మెయింటైన్ చేసి ఉంటుంది కదా. క్లయింట్ ఇచ్చేస్తారు సార్. ఏంటిది అంటే అడ్రస్ మొత్తం, ప్లాంట్ అడ్రస్ మొత్తం ఉంది. మరి మనకే తెలుస్తుంది వాడు ఏ ఊర్లో ఉన్నాడు, అంతే కదా. ఎస్ సార్. యా, నెక్స్ట్ ఇవాళ ఓకే, లిస్టింగ్ అండ్ ఎక్స్క్లూజన్.
ఎక్స్క్లూజన్. ఏం చేస్తుంది లిస్టింగ్ ఎక్స్క్లూజన్? కొంతమంది కస్టమర్స్ కి కొన్ని మెటీరియల్స్ అమ్మకూడదు, కొంతమంది కస్టమర్స్ కి వీ నీడ్ టు సెల్ సమ్ మెటీరియల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ కస్టమర్స్ మనం కొన్ని మెటీరియల్స్ ని సేల్ చేయనివ్వకూడదు. ఓకే, కొంతమంది కస్టమర్స్ కి ఆ మెటీరియల్స్ మాత్రమే సేల్ చేయాలి. ఇలాంటి కాన్సెప్ట్ ఏదన్నా విన్నారా అసలు? తెలుసా ఇలాంటి కాన్సెప్ట్? మెడికల్ షాప్ లోకి వెళ్ళి మీరు ఎనస్థీషియా రిలేటెడ్ మెడిసిన్స్ అడగండి, ఇస్తారేం చూద్దాం. ఇస్తారా ఎవరికన్నా? నో సార్, ఎవరు. నో, ఓన్లీ ల్యాబ్స్ కి మాత్రమే సేల్ చేస్తారు. అవి ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ఓన్లీ ల్యాబ్ ఉన్న కస్టమర్స్ కి మాత్రమే దాన్ని రిలీజ్ చేస్తాడు. మిగతా కస్టమర్స్ కి పొరపాటును కూడా సెలెక్ట్ అయితే ఈ మెటీరియల్ ఈ పర్సన్ కి అమ్మకూడదు అనే ఇన్ఫర్మేషన్ అక్కడ చూపించాలి సిస్టమ్. ఓకే, ఈ మెటీరియల్ ఇలా అమ్మకూడదు అని చెప్పి చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఫ్యాక్టరీలో ఈ ఐరన్ వేరు, ఉక్కు వేరు కదా. ఉక్కు తెలుసు కదా మీకు, ఎక్కడ వాడతారు ఉక్కు? అయ్యో ఏంటి మాట్లాడరు? అజయ్ గారు, మహేందర్ రెడ్డి, స్వామి, గణేష్. ఫ్యాక్టరీలో ఐరన్ తో పాటుగా ఉక్కు డిజైన్ చేస్తారు తెలుసు కదా. ఐరన్ అది కూడా ఒక టైప్ ఆఫ్ ఐరన్. అది కూడా ఐరన్ కన్నా 100 టైమ్స్ స్ట్రాంగ్ ఉంటుంది అది ఉక్కు అనేది. తెలుసా అసలు ఉక్కు? ఎవరన్నా మాట్లాడరేంటి? ఒక్క నిమిషం ఉండండి. తెలుసా అజయ్ గారు? ఎక్కడ వాడతారు దాన్ని? స్టీల్ ప్లాంట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా మీరు ఎప్పుడు ఆడుకోలేదా? ఓకే, మహేందర్ రెడ్డి గారు, గణేష్ చెప్పండి. మహేందర్ రెడ్డి గారు, గణేష్ మీకు తెలుసా అది ఉక్కు మనకి బయట దొరకదనే విషయం? ఫస్ట్ బయట మీకు ఎక్కడ అమ్మరు తెలుసా ఉక్కు? మహి గారు ఏంటి, మహేందర్ రెడ్డి గారు? ప్లాంట్స్ యూజ్ చేస్తారు. ప్లాంట్స్ లో కాదు, మీరు రోజు చూస్తూ ఉంటారు దాన్ని. గణేష్ మీరు చూడలేదు ఎక్కడ ఉక్కు? చూసారా? ఎక్కడ చూసారు? రైల్వే ట్రాక్స్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ కదా. మీరు చూస్తున్న ప్రతి రైల్వే ట్రాక్, రైలు మొత్తం మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఉక్కుతోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటుంది. అది నాట్ ఐరన్, నాట్ రెగ్యులర్ ఐరన్. మనం వాడుకున్న ఇంట్లో వాడుకునే ఐరన్ కాదు అది. అది సేల్ చేయకూడదు, పర్చేస్ చేయకూడదు. యాజ్ పర్ లీగల్ లా ఎవరికి అమ్మకూడదు, ఎవరు కొనకూడదు. కనీసం మీరు పాత సామాన్లు వాడు కూడా కొనదాన్ని, తెలుసా మీకు? వెరీ డేంజరస్ ఐటమ్ అది. అంటే ఇన్ ద సెన్స్ డేంజరస్ అంటే మన వైపు నుంచి కదా, అది ఇండియన్ లా. అది ఉక్కు, అందులోనూ రైల్వే నుంచి వచ్చేది ఏది కూడా బయట ఎవరు కొనరు. సో ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ ప్రొడక్ట్ ఎవరికి అమ్మరు బయట. ఓన్లీ స్పెసిఫైడ్ ఇండస్ట్రీస్ కి మాత్రమే దాన్ని డిజైన్ చేసి ఇస్తారు. ఏంటంటే ఐరన్ కన్నా 100 టైమ్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ ప్రొడక్ట్. అది ఓకే, ఉక్కు బయటికి ఇవ్వరు. అది చాలా కాస్ట్ కూడాను. ఐ డోంట్ నో, మీరు ఎవరు ఆడుకోలేదా సరదాగా ఎక్కడ?
ఓకే. రైట్. మా ఏరియాలో ట్రైన్ ఒకటే ఉంటదనమాట. ట్రైన్ అంటే అది కూడా గూడ్స్ రైలు వెళ్తది ఆ లైన్‌లో. అది ఎప్పుడో 1 వీక్ 1 టైమ్ వస్తది. దాన్ని చూడటం కోసం వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ట్రైన్ తెలీదు మాకు అప్పటి వరకు. అంటే నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ సినిమాలో చూడటం తప్ప బయట ఎప్పుడు చూసుండం. చిన్నప్పుడు లేండి అది. ఓకే. ఇట్స్ ఓకే. ఆల్రైట్. సో సమ్ ప్రొడక్ట్స్ కొంతమందికి అమ్మాలి, సమ్ ప్రొడక్ట్స్ కొంతమందికి అమ్మకూడదు. సో అందులో లిస్టింగ్ అండ్ ఎక్స్క్లూజన్ లో లిస్టింగ్ ఈజ్ ఏ we are allowing some products to some customers. Exclusion means we are stopping some products to selling that. సో ఏం లేదు, సింపుల్ స్టెప్స్. ఒకటే ఒక స్టెప్ అంటే చిన్న స్టెప్స్ ఉంటాయి దీనికి. పెద్దగా కష్టపడేది ఏమి ఉండదు దీంట్లో. ఒక నిమిషం. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బేసిక్ ఫంక్షన్స్. లో లిస్టింగ్ అండ్ ఎక్స్క్లూజన్ చూసారా, డైరెక్ట్ ఉంటుంది అది. ఇది మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. యాక్టివేట్ లిస్టింగ్, మెయింటైన్ లిస్టింగ్ టైప్స్, ప్రొసీజర్, ఆప్టిమైజ్, యాక్సెస్ సీక్వెన్స్, అలౌడ్ ఫీల్డ్స్, కండిషన్ టేబుల్స్. సేమ్ ఉంది. ఎక్కడో చదివినట్టు ఉంది ఈ పదాలన్నీ. ఎక్కడ చదివాం? కండిషన్ టెక్నికే కదా, సేమ్ కండిషన్ టెక్నికే. మెయింటైన్ కండిషన్ టేబుల్ ఫస్ట్. ఈ టేబుల్లో ఒక టేబుల్ తీసుకుందాం. ఇందులో కొన్ని టేబుల్స్ ఉంటాయి. కస్టమర్ మెటీరియల్ టేబుల్ తీసుకుంటున్నాను డైరెక్ట్ గా. అంటే పర్టికులర్ కస్టమర్ కి పర్టికులర్ మెటీరియల్ అమ్మకూడదు అన్న విషయాన్ని చూపిస్తున్నాము. ఓకే, కస్టమర్ కి పర్టికులర్ మెటీరియల్ అమ్మకూడదు అని చెప్తున్నాను. 001 కదా అది. 001 మెయింటైన్ అలౌడ్ ఫీల్డ్స్ అక్కర్లేదు. మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్ లోకి వెళ్ళిపోతున్నాను. 001 తో ఆల్రెడీ A001 is the listing, B001 is exclusion. సో రెండు ఉన్నాయి. ఇందులో అన్ని ఉంటాయి. మనం ఒకటి క్రియేట్ చేద్దాం లేకపోతే. ఓకే, ZSU1 ZSU కాదు, అలా కాదు, ZSL ZSE అని పెడదాం రెండు. ఓకే, న్యూ ఎంట్రీ ZSUL అంటే లిస్టింగ్. ఓకే, ఆల్రెడీ SUN. ఓకే, నెక్స్ట్ ZSU ఎక్స్క్లూజన్ కదా, ఈ. ఓకే, ఎక్స్క్లూజన్ కి మళ్ళీ మార్చున్నాను ZSUN. ఓకే, రైట్. Now select one that go to accesses, enter the table, item number 10 001. చాలు. ఓకే, సెలెక్ట్ ఫీల్డ్స్. సేమ్ ప్రాసెస్ అంతా సేమ్. మన యాక్సెస్ సీక్వెన్స్ అలానే ఉంది. ఇందులో ఏం మార్పు ఉండదు. సేవ్ కమ్ బ్యాక్. రెండో దానికి వెళ్ళండి, యాక్సెస్ ఇవ్వండి, న్యూ ఎంట్రీ 10 001. ఓకే, అగైన్ సెలెక్ట్ ఫీల్డ్స్. రోజు చేస్తున్న పని ఇది కదా మనం. ఫీల్డ్స్, ఎంటర్, సేవ్. అయిపోయింది. యాక్సెస్ సీక్వెన్స్ రెడీగా ఉంది. కండిషన్ టైప్ లీస్ట్ బాదర్. ఇక్కడ మళ్ళీ సేమ్ మన ఇంట్లాగానే కండిషన్ టైప్ లీస్ట్ బాదర్. ఇక్కడ మళ్ళీ మెయింటైన్ లిస్టింగ్ సారీ, ఇది కాదు. టైప్ మీన్స్ నథింగ్ బట్ కండిషన్ టైప్. ఇది ఇక్కడ జస్ట్ న్యూ ఎంట్రీ ZSUL ZSUE ఎంటర్. అంతే. దీన్ని మళ్ళీ తీసుకుపోయాడు కాపీ టెస్టింగ్ ఎక్స్క్లూషన్. కండిషన్ ఏం లేదు ఇందులో, కండిషన్ ఏం ఉండదు. సో ఇందులో మీరు అంతగా కష్టపడింది ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ గో టు
001 కంట్రోల్ డేటా లిస్టింగ్ లో సారీ. సో మనం ఏం చేద్దామంటే రెండు ప్రొసెసర్స్ క్రియేట్ చేయాలి. సో ZSU L01 ZSU E01 ఇదేమో లిస్టింగ్ కి, అక్కడ ఉంది కదా, ఇదేమో లిస్టింగ్ కి, ఇదేమో ఎక్స్క్లూజన్ కి, రెండు క్రియేట్ చేసాం. కంట్రోల్ డేటా దేని దానికి లిస్టింగ్ వేరు ఎక్స్క్లూజన్ వేరండి. ఓకే, స్టెప్ నెంబర్ 10 కండిషన్ టైప్ ZSUL, ఇది దీనిది లిస్టింగ్ ది. సో డన్, సేవ్ ఇట్. టు ZSU E దాంట్లో దాని కండిషన్ పెట్టేసేయండి. దేనికి ఇది దానికి న్యూ ఎంట్రీస్ 10 ZSU E పెట్టేసేయండి. రైట్. సో ఏ కండిషన్ ఆ కండిషన్ పెట్టాం, రెండు ప్రైసింగ్ ప్రొసీజర్ రెడీ చేసాం మనం ఇప్పుడు, అంటే రెండు ప్రొసీజర్లు రెడీ చేసాం. ఓకే, నెక్స్ట్ యాక్టివేట్ లిస్టింగ్ అండ్ ఎక్స్క్లూజన్ బై సేల్స్ డాక్యుమెంట్ టైప్ ఉంటుంది. ఓకే, ఆప్టిమైజ్ ఫస్ట్ ఇది చేసేద్దాం. ఆప్టిమైజ్ యాక్సెస్ సీక్వెన్స్ ఇది ఎక్కర్లేదు యాక్చువల్గా. కండిషన్ టైప్ మనకు ఉంది ఒకటే కదా, ZSUL లేదు. సో ఇది చేయక్కర్లేదు యాక్చువల్గా, బట్ ఓకే. ZSUL ఐటమ్ నెంబర్ యాక్సెస్ సీక్వెన్స్ లో మీరు ఇచ్చిన ఐటమ్ నెంబర్ ఎంత 10, ZSUE ఐటమ్ నెంబర్ ఎంత 10. ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్క్లూజన్ టిక్ ఉంటుంది కదా, కండిషన్ ఎక్స్క్లూజన్ టిక్ ఉంది కదా యాక్సెస్ సీక్వెన్స్ లో, అది అక్కడ ఇవ్వలేదు వాడు. సో అక్కడ ఇవ్వలేదు కాబట్టి వీడి ఆప్షన్ ఇక్కడ ఇచ్చాడు. అంటే ముందు ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వు అని చెప్తున్నా. మన 10 ఉంది, ఒకటి మనం పెట్టిందే ఒకటి. సో దానికి ఇదేమి చేయక్కర్లేదు, బట్ ఓకే మనం చేసేసాం అంతే. ఆప్టిమైజ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆప్టిమైజ్ చేయాలన్నప్పుడు 3-4 టేబుల్స్ ఉన్నప్పుడు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, ఏ టేబుల్ కి ఇస్తున్నావు అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టాలి యాక్చువల్ గా. అయితే దాన్ని ఇక్కడ మనం చేయలేదు, ఎందుకంటే మనం తీసుకుంది ఒకటే ఒక్క కండిషన్ టైపు యాక్సెస్ సీక్వెన్స్ లో ఒకటే టేబుల్ తీసుకున్నాం 001 అనేది. ఇంకా దాంట్లో ఇంకా మళ్ళీ ఆప్టిమైజేషన్ ఏముంటది, ఇంకా ఉందే ఒకటే తీసుకొస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆప్టిమైజ్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ లో మన కండిషన్ ఏంటిది, ZSU R కదండి. ZSU R లో స్టాండర్డ్ లిస్టింగ్ ప్రొసీజర్ ఉంది, ఇది తీసేసి ZSUL 01 ZSUE 01 ఇది పెట్టేస్తే మనకి వచ్చేస్తుంది. ఎస్, డన్, సేవ్ ఇట్. అంటే మన సేల్స్ డాక్యుమెంట్ అయితే మనం అసైన్ చేసాం, అయిపోయింది. ఇక్కడ ఇంకేం లేదు. ఇంకా ఇప్పుడల్లా ఉందల్లా మెయిన్ హీరో ఎవరు, కండిషన్ రికార్డు, వాడే పెద్దవాడే అన్నిట్లోనూ. నిన్న VBN1 చూసాం కదా, ఇవాళ VB01 ఇది లిస్టింగ్ అండ్ ఎక్స్క్లూజన్ టీ కోడ్ కండిషన్ రికార్డు. ఇంటర్వ్యూలో ఇది అడుగుతారు, లిస్టింగ్ అండ్ ఎక్స్క్లూజన్ ఏమో అడగరు. లిస్టింగ్ అండ్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ కండిషన్ రికార్డ్ టీ కోడ్ ఏంటి అని అడుగుతారు. మిగతా కాన్సెప్ట్ ఏముండదు, ఇందులో ఏం ఉండదు. అందుకనే వాడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారన్న విషయం తెలుసు వాడికి. VBN1 కి VB01 కి ఇంకోటి ఉంది, ఆ టీ కోడ్ కి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి తెలిసి వాడు ఇంకో టీ కోడ్ అడుగుతాడు కావాలని, VB01. సో విల్ గో టు విత్ VB01. ఫస్ట్ లిస్టింగ్ చేద్దాం, తర్వాత ఎక్స్క్లూజన్ చేద్దాం. అంటే రెండు కలిపి చూపిస్తాను. లిస్టింగ్ ఏంటి, ZSUL కదా, it is ours. ఓకే, ఎడిట్ చేద్దాం, నాకు గుర్తులేదు. ZSUL ఇది లిస్టింగ్. జాగ్రత్తగా చూడండి, ఈ కస్టమర్ కి మనం తీసుకుంది కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్. సో ఈ కస్టమర్ కి ఈ మెటీరియల్, సో నేను డేట్ ఇస్తాను, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు. సో ఓన్లీ 1 డే, ఇవాళ ఒక్కరోజు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. సో వీడియో ఈ కస్టమర్ మన కస్టమర్ కాదు, ఒక్క నిమిషం ఉండండి. Where is our customers?
చూడండి 100853కి నేను ఈ 2 మెటీరియల్స్ ఇస్తాను. లిస్టింగ్ లో పెట్టాను. లిస్టింగ్ అంటే ఎలా చేస్తున్నాను, ఈ 2 మెటీరియల్స్ మాత్రమే ఎలా చేస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈ 2 మెటీరియల్స్ మాత్రమే ఎలా చేస్తున్నాను. 75 అండ్ 37 ఇవి 2 మాత్రమే ఇస్తాను. ఇంక ఈ కస్టమర్కి ఇంకేం ఇవ్వకూడదు. ఇవి 2 మాత్రమే సేల్ చేయాలి ఈ కస్టమర్కి. ఇది లిస్టింగ్ ప్రాసెస్. అదే ఎక్స్క్లూజన్కి వెళ్ళాను అనుకోండి, ఈ పెట్టాను. ఇప్పుడు ఇంకో కస్టమర్ తీసుకుందాం. 885కి 885కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఓన్లీ 50 గ్రామ్ అమ్మకూడదంట. జస్ట్ ఇమాజిన్. ఓకే, మిగతా ఏమైనా అమ్మవచ్చు. గుర్తుంది కదా కాన్సెప్ట్. ఇప్పుడు నేను వెళ్తున్నాను సేల్స్ ఆర్డర్లోకి. వెళ్ళిపోయి ఫస్ట్ SUR దీనికి కదా అసైన్ చేసింది. SUN అండ్ SU కదా మంది. ఓకే, సో నా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ SU. సో 100853 100853 ఈజ్ ద ఫస్ట్ కస్టమర్. మన కస్టమర్. వాడికి చూడండి, వాడికి ఏం చేశాను, లిస్టింగ్ లో పెట్టాను. వాడిని లిస్టింగ్ లో పెట్టి వాడికి ఈ 2 ప్రొడక్ట్స్ మాత్రమే ఎలో చేశాను. అంటే ఇందులో ఇంకా మీ సిస్టమ్ లో ఉన్న ఏ మెటీరియల్ అడిగినా కూడా వాడికి సిస్టమ్ త్రో చేయాలి. ఎర్రర్ ఏమని అంటుంది చూడండి, బాబు ఈ మెటీరియల్ నేను నీకు ఇవ్వకూడదు అని చెప్తుంది. నాట్ లిస్టెడ్ ఫర్ యూ. నేను ఈ మెటీరియల్ మీకు లిస్ట్ లో లేదు, నేను మీకు ఇవ్వకూడదు అని చెప్తుంది. మరి ఎలా ఏమి ఇవ్వగలరు నాకు? ఇది ఈ మెటీరియల్ మాత్రమే ఇవ్వగలం. యూ టేక్ 100 quantities, no problem for us. వేరే ఇంకేదైనా మెటీరియల్ ఇస్తారా? వేరే ఇంకేదైనా మెటీరియల్ ఇవ్వగలరా? నో, ఐ కెనాట్. మీరు అది కాకుండా వేరేది ఏదైనా అడగండి. ఓకే, ఈ మెటీరియల్ ఇస్తారా? ఎస్, ఈ మెటీరియల్ నేను ఇస్తాను, ఎందుకంటే మీ లిస్ట్ లో ఉంది ఇది. ఓకే, దీనికి రివర్స్ వేలో 301 100 ఎవరైనా ఎవరు కస్టమర్ ఎవరు 100885 లో. ఓకే ఓకే ఓకే, ఒక నిమిషం అండి. లెట్ మీ గో టు చేంజ్ మోడ్ ఆఫ్ దిస్. డేట్ చేసింది, ఇప్పుడు తీసేద్దాం, డిలీట్ చేద్దాం కానీ నో వరీస్. ఇతనికి 100883 100883 ఇతను ఒక కస్టమర్. సో ఏమైంది? ఓకే ఓకే, నో ప్రాబ్లం. 100883 why get TVS it is 885. సారీ అది చచ్చిపోతుంది అందుకనే. ఓకే, నా ఇప్పుడు ఈ కస్టమర్ కి ఇదొక్కటే మనం బ్లాక్ లిస్ట్ లో పెట్టాం మెటీరియల్. నేనేం చెప్తున్నానంటే సార్, మీరు లిస్టింగ్ అయినా వాడుకోవచ్చు, ఎక్స్క్లూజన్ అయినా వాడుకోవచ్చు. అంటే 2 సపరేట్ ప్రాసెస్లు. నేను కావాలని అంటే ఒకటేసారి ఒకటే ఫ్లోలో వెళ్ళటం కోసం నేను 2 కలిపి చూపిస్తున్నాను. మీరు లిస్టింగ్ వాడట్లేదు, ఓకే లీవ్ ఇట్. ఎక్స్క్లూజన్ వాడుకోండి. అంటే మేబీ కొన్ని కంపెనీస్ ఎక్స్క్లూజన్ మాత్రమే వాడుకుంటాయి. అంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఎవ్వరికి అమ్మకూడదు అని చెప్పి పెట్టింది. ఎవ్వరికి అమ్మకూడదు, యాజ్ ఎ స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఉన్న కస్టమర్ మాత్రమే ఈ మెటీరియల్ అమ్మాలి. సో ఈ మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ అని ఉందనుకోండి, అలా అప్పుడు మీరు సేల్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి లేకపోతే సేల్స్ ఆర్గనైజేషన్ కాకుండా కస్టమర్ మెటీరియల్ తీసుకోవాలి. అక్కడ కూడా కస్టమర్ మెటీరియల్ తీసుకొని అందరు కస్టమర్లందరికీ ఈ మెటీరియల్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేయాలి. ఇప్పుడు అదే జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఈ మెటీరియల్ నేను కస్టమర్ పర్చేస్ చేద్దామని వచ్చాడు అనుకోండి, ఈ మెటీరియల్ ఇవ్వకూడదు కస్టమర్కి.
చూసారా, ఎక్స్క్లూడెడ్. మీకు ఇది మీరు ఇంక ఇందులో ఏ మెటీరియల్ అయినా అడగండి, మీరు ఇందులో ఏ మెటీరియల్ అయినా అడగండి, సిస్టమ్ ఇవ్వాలి. ఇందులో మీరు ఏ మెటీరియల్ అడగండి, సిస్టమ్ ఓకే అంటారు. స్టాక్ లేదు, ఓకే స్టాక్ పెట్టాం. ఓకే, అంటే అన్ని మెటీరియల్స్ ఇస్తాను కానీ ఒక్క మెటీరియల్ తప్ప, ఎందుకంటే అది ఎక్స్క్లూజన్ లిస్ట్ లో ఉంది అని చెప్తుంది. అది అర్థమైందని అనుకుంటున్నాను. సింపుల్ కాన్సెప్ట్, ఇందులో ఏం లేదు. ఓకే, నో ప్రాబ్లం. అది తీసేసాను కదండి. ఓకేనా, ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ ఎక్స్క్లూజన్ లో? ఇన్ జనరల్ గా లిస్టింగ్ వాడరు, ఎక్స్క్లూజన్ వాడతారు, అందుకనే చెప్తున్నాను నేను. డిలీట్ చేస్తున్నాను ఎక్స్క్లూజన్. ఓకే, అది నాకు అర్థం వస్తుంది. ఇక కావాలంటే మళ్ళీ 22 పెట్టేస్తాను, వాళ్ళకి డేట్ పెట్టేసి మళ్ళీ యాడ్ చేస్తాను. అయిపోయి ఓ 23 లో కూడా చూపిస్తుంది. డౌట్ ఉందా ఎక్స్క్లూజన్ లో? ఎక్స్క్లూజన్ కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్ ఉందా? నో సార్. వరకు చూడండి. రేపు పొద్దున డిఫరెంట్ ప్రొడక్ట్స్ కనెక్ట్ చేసి అమ్మటం అంటే, ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నప్పుడు దానికి తోడుగా ఇంకొక ప్రొడక్ట్ ని సజెస్ట్ చేయడం అనమాట.